నా పిల్లలకు నచ్చిపోతా అయితే వచ్చినప్పుడు కూడా న్యాయం కాలేదు. ఇప్పుడు న్యాయం అవుతుందా సార్ నాకు? అప్పుడు కూడా న్యాయం దాపడుతున్నాను. నాదెందుకు కూడా కొట్టింది సార్? సార్ నేను ఆపరేటర్ సార్, కూడా కొట్టింది సార్. ఒక్కసారి చెప్పాలి కదా సార్. నాకు ఉన్నాయి 50 చిన్న ప్లాట్ పుట్టుకోవాలి. చిన్న ప్లాట్ 50 గజాల ప్లాట్, చిన్న ప్లాట్ ఎలా కూడా కొట్టింది? అవును సార్, చిన్న ప్లాట్ కూడా కొట్టినాడు. ఎందుకు కూడా కొట్టినాడు? కరెక్ట్ కాదు సార్ అది. ఇప్పుడు నన్ను ఎందుకు కూడా కొట్టింది? నేను వచ్చాను సార్ కాదు. లేదు సార్, నాకు ఇప్పుడు బాధకుంది సార్. అవునా అందరి ముందర నాకు ఇప్పుడే నచ్చిపోతా. నేను ఆ నానా తిప్పలేదు సార్. మీరు ఆఫీసర్గా సెక్యూరిటీకి వచ్చారు, మీకు సంబంధం లేదు. వీళ్ళకి ప్రభుత్వానికి చెప్పాలి. ఆఫీసర్ అడిగితే ఎన్ని రోజులు అవుతుంది? వాళ్ళు చెప్పాలి జవాబు, కానీ మనకు సంబంధం. అదే కూడగొట్టేటప్పుడే చెప్పాలి కదా సార్. నో అబ్జెక్షన్ అని ఒక లెటర్ ఇచ్చి అంటే పెట్టుకోండి. కాకుండా మళ్ళీ సంబంధించిన ఆఫీసర్లు ఎవరు ఉంటారో మరి వాళ్ళే రావాలి. ప్రతిసారి వస్తుంది కదా సార్, వాళ్ళు ప్రతిసారి వస్తున్నారు. ప్రతిసారి వచ్చి ఏం వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా మాకు సెక్యూరిటీ కావాలంటే మీకేమైనా ప్రాబ్లం అయినా మాకు సెక్యూరిటీ కావాలి. మేము ఇప్పుడు ఎవరు అడగాలి? దగ్గర పోవాలా? మా ఏరియా కానిస్టేబుల్ దగ్గర ఎస్ఐ దగ్గర పోవాలి. మీరు హైదరాబాద్ సంబంధించిన ఆఫీసర్ వాళ్ళని అడగాలి. మరి కూలగొట్టద్దు, మీరు ఆపండి. కూలగొట్టకుండా ఉండండి. వాళ్ళు చేసే ఉద్యోగాన్ని మేము నిలదీయలేము కదమ్మా. మీరు చేయొద్దు అని చెప్పలేము కదా. జనాలు దీని మీద తీసుకుని మమ్మల్ని అడగండి. ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. వాళ్ళు చదువుకున్నారు ఆఫీస్ అడుగు ఆఫీసర్ని అడుగు.